విరాట్ మీడియా ఛానల్ కి స్వాగతం. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో వాయిస్ ఫర్ చేంజ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాయిస్ ఫర్ చేంజ్ గౌరవ అధ్యక్షుడు అల్లు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల దేవాదాయ శాఖ భూమి ఉన్నదని, అన్యాక్రాంతమైన ఈ భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఉన్నదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ సూపర్ 6 పథకాలను అమలు చేయలేక విఫలమైందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా సూపర్ 6 పథకాలను అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులకు రేషన్ కార్డులు, పెన్షన్ అమలుతో పాటు పేదలకు నూతన గృహాలు నిర్మించి ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికైనా వాటిని అమలు ప్రజలకు వైద్య విద్య ఉచితంగా అందజేయాలని, నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరికి అందజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, వీటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. నమస్కారం అండి. నేడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పత్రికా విలేకరులకి ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఇచ్చినటువంటి రేషన్ కార్డ్, వృద్ధా పెన్షన్, వికలాంగుల పెన్షన్, తర్వాత నూతన గృహ నిర్మాణానికి రేషన్ కార్డు ఆధారితమైంది కాబట్టి ఆ రేషన్ కార్డుని తొందరగా విడుదల చేయవలసిందిగా కోరుచున్నాము. మూడో విషయం వచ్చేసరికి వైద్య విద్య, ఇవి రెండు కూడా ప్రతి మనిషికి కూడా దగ్గరగా అందుబాటు చేసేటట్టు ఉచిత విధానాన్ని తీసుకొస్తే బాగుంటుందండి. నిన్నటి రోజున మీరు P4 అడాప్టింగ్ అని పెట్టారు. దానికన్నా కూడా కొంతమంది వ్యక్తుల్ని మనమేదో అడాప్ట్ చేసుకోవటం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సమానత్వంగా విద్యని, వైద్యని అందిస్తే ఆహారం అనేది ఆటోమేటిక్ గా వాళ్ళ శారీరక శక్తిని బట్టి సమకూర్చుకోగలుగుతారు. 4వ అంశం ఏంటంటే, ప్రధానంగా మనకి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయితే సెల్యూట్లు కొట్టుకోవడానికి సరిపోతుంది, కానీ మనకి దైవం కనపడదు, వినపడదు, కానీ రక్షించేవాడు ఆయన నేను చెప్పుకున్నటువంటి దేవాదాయ భూముల యొక్క పరిరక్షణ నేటికి కూడా జరగకుండా దద్దోజనాలకి, ఉప్పన్నాలకే మనం మిలితమయ్యి మెళ్ళో శాలువాలు, దండలు కప్పుకోవడానికి సరిపోతుంది తప్ప దేవాదాయ భూముల పరిరక్షణ అయితే జరగట్లేదు. కావున ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు దాని మీద ప్రత్యేకించి సమాన దృష్టి శ్రద్ధతో పెట్టి ఆ దేవాదాయ భూములన్నింటినీ కూడా పరిరక్షణ చేయాల్సిందిగా కోరుచున్నాం. మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. భూమిని రికార్డులలో ఎక్కించాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ అధికారులు. రెవెన్యూ అధికారి దగ్గరికి ఒక రైతు కానీ వెళ్తే ఆ రైతుని ఏమడుగుతారంటే 10 క్వశ్చన్లు వేస్తారు. నీకు ఎలా వచ్చింది, మీ వారసత్వమా, ఎలా కొన్నారు అని 10 క్వశ్చన్లు వేస్తారు. ప్రజాప్రతినిధులు కొన్ని చట్టాలు తీసుకొచ్చారు మనకి. అప్పుడప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి సాదా బనామా 10 క్లెయిమ్ అంటారు. ఈ 10 క్లెయిమ్ ద్వారాగా ప్రతి రైతుకి కూడా వాళ్ళు ఒక టైం ఉంటుంది, నిర్దిష్ట టైం లోపల వచ్చేసి అగ్రిమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రామంలో పరిశీలన చేసి అది కరెక్ట్ అయితే అతనికి పాస్బుక్ ఇవ్వాలి అని ఉంటుందన్నమాట. అలా ఇచ్చినటువంటి పాస్బుక్లు కూడా ఇప్పుడు జీరో ఖాతాను తొలగించమని వెళ్తే రైతులు, మాకు పాస్బుక్లు ఇచ్చారు గతంలో, మాది మేము ఎంజాయ్మెంట్లో మేమే కదా, మనం కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్ లో ఒక లెటర్ పెడితే దానికి 30 రోజుల తర్వాత మనకేం ఇస్తారు, ఒక ఎండార్స్మెంట్ ఇస్తారు. మీ సమస్యని మేము పరిష్కరించడం ఏంది, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అని. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే మనం ఏమంటారంటే, మేము చూస్తున్నాము, అప్పటికప్పుడు ఫోన్ చేసి రికార్డ్ పట్టురండి అంటారు. ఇలాగా చెప్పుకోవడానికే సరిపోతున్నాయి తప్ప చేయడానికి చేతగానటువంటి ప్రభుత్వాలు. ప్రజలు మనం పరిపాలిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, ఆ చట్టంలో లోబడి ఉన్నటువంటి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి అధికారులకి, ఈ ముగ్గురికి జరిగేటువంటి సంభాషణ ఇది. ఏంటంటే వైద్య విద్య ఈ రెండింటిని ఉచితంగా ఇస్తే మన రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో కూడా కరప్షన్ అనేది ఉండదు. ఇది మొట్టమొదటి పాయింట్. అలాగే ఇప్పుడు మీ అందరి ద్వారాగా మేము సమాజానికి తెలియజేస్తుంది ఏంటంటే, ఎవరో వస్తారు ఏదో రక్షిస్తారనే కూడా మన భూమిని, మన విధానాల్ని మనం కాపాడుకోవడం కోసం, చట్టాల్లో మార్పులు రావడం కోసం మన వంతు మనమందరం కూడా ఏం చేస్తే బాగుండదో ఒక ఆలోచనకు వస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా
మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రజాప్రతినిధులందరూ కూడా భూమి సమస్య, ఇలాగా మానవ వనరులకు సంబంధించినటువంటి మౌలిక వసతుల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇదిలా ఉంటే ప్రధానమైన అంశం నీరు, సాగునీరు, తాగునీరు. మనిషికి కూడా అవసరమైంది నీరు. ఆ నీటి ప్రాజెక్టులు కట్టాలంటేనేమో కొన్ని ఏండ్లు పడతాయి. ఏదైనా సమాజంలో చెడగొట్టాలంటే ఒక గ్యాస్ తేవడం, ఒక ఎలక్ట్రిసిటీ తేవడం, ఒక ఐటీ కట్టడం, లేకపోతే ఇంకోటి ఏదైనా పొల్యూషన్ చేయాలంటే మాత్రం మన వాళ్ళు అతివేగంగా శరవేగంగా పర్మిషన్లు ఎత్తి తీసుకొచ్చి చేసేస్తారు. కానీ ఈ పద్ధతిని మార్చుకొని ప్రాజెక్టులు కట్టే విధానాన్ని అలవర్చుకొని ప్రతి మనిషి కూడా కష్టపడి ఆహార ధాన్యాన్ని ఇవ్వగలిగే శక్తి ప్రతి మనిషిలో ఉంది. దానికి తగినట్టుగా వీళ్ళు పనిచేస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.